ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నా కోడలు ఎక్కడుంది? మీ మనోనేత్రానికి కనిపించిందా? మాయ, విధి విలాసపు మాయ. మాయా? ఏంటి స్వామి మీరనేది? అవును ఆనంద భైరవి, విధి ఏది అకారణంగా చేయదు. నీ కోడలు నీ ఆనంద నిలయాన్ని వీడి కష్టాల వలయంలో చిక్కుకున్నదని నీ మనసు నీతో చెబుతుంది. అందులో వాస్తవం లేకపోలేదు. కానీ ఆ కష్టాల వలయం మాటునే ఏదో మహారహస్యం దాగి ఉందని నా మనోనేత్రానికి స్పష్టంగా తోస్తోంది. నీ కోడలు చేరవలసిన చోటుకే చేరింది. అంతా కృష్ణమాయ. చేరవలసిన చోటంటే ఎక్కడ స్వామి? ఉత్తర దిక్కున నీ కోడలు క్షేమంగా ఉంది. కొండంత మనసున్న ఓ తల్లి నీడలో ఉంది. దిగులు పడకు. నేను చెప్పిన దిక్కున అడుగు ముందుకు పోయి సరిగ్గా 130 కిలోమీటర్ల దూరం వెళ్ళు. కాలక్రమేణా నీ కళ్ళ ముందుకే ఎదురై వస్తుంది నీ కోడలు. దూరాలుగా మారిన బంధాలు తిరిగి ఒకటిగా మారే గడియలు మొదలయ్యాయి తల్లి. నువ్వు వెళ్ళిన గ్రామాన ఉన్న అమ్మవారి కోవెల నీ రాకను నిర్ణయించింది. వెళ్ళి సంకల్ప బలంతో పూజ నిర్వహించు. ఏనాడో మిగిలిపోయిన మొక్కు నిన్ను ఆ దిక్కుకు పయనించేలా చేస్తుంది. మిగిలిపోయిన మొక్క? కానీ ఏ ఊళ్ళో, ఎక్కడ? ఏమీ అర్థం కావడం లేదు స్వామి. అన్నీ నీకే బోధపడతాయి ఆనంద భైరవి. నీ ప్రయాణం మొదలుపెట్టు, బయలుదేరు. దైవం నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. బామ్మా, ఈ దీపం ఏంటి ఇంత పెద్దదిగా పెట్టారు? అది మామూలు దీపం కాదమ్మా, అఖండ దీపం తల్లి. ఈ ఊపిరి ఉన్నంత వరకు నేనా దీపాన్ని కొండెక్కనివ్వకుండా కాపాడుకుంటూ ఉన్నానమ్మా. అవునా? ఈరోజు వరకు ఈ దీపం కొండెక్కలేదా బామ్మా? లేదమ్మా, ఆ దీపం కొండెక్కిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోతుందమ్మా. ఏంటి బామ్మ నువ్వనేది? ఈ దీపానికి మీకు ఏంటి సంబంధం? సంబంధం కాదమ్మా, బంధమమ్మా. ఆ దీపం నా నుంచి దూరం అయిపోయినా నా కన్న కూతురికి ప్రతిరూపం అమ్మా. మీ కూతురా? ఆవిడ ఎక్కడుంటారు? తెలీదమ్మా. నా బిడ్డ నా నుంచి పసికందుగా ఉన్నప్పుడే దూరం అయిపోయింది. అయ్యయ్యో,